హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. గాయస్, ఈరోజు వీడియోలో మనం బిట్ కాయిన్ ఏ విధంగా మైన్ చేయాలో ఈ వీడియోలో అయితే నేను స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. గాయస్, ఈ వీడియోలో బిట్ కాయిన్ అనేది మనకి సెక్యూర్ మైనింగ్ వెబ్సైట్ అయితే ఈరోజు మీ ముందుకైతే నేను తీసుకొస్తున్నాను. గాయస్, ఈ వెబ్సైట్లో అయితే మనం మినిమం డైలీ $20 లేదా $15 వరకు అయితే బిట్ కాయిన్ అయితే మనం ఎర్న్ అయితే చేసుకోవచ్చు. గైస్, ఈ వెబ్సైట్లో మనం ఏ విధంగా సైన్ అప్ అవ్వాలో అదేవిధంగా ఈ వెబ్సైట్ వాళ్ళకి మొబైల్ యాప్ కూడా ఉంది. గైస్, మొబైల్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా మనం మైనింగ్ అయితే చేసుకోవచ్చు. గైస్, ఓకే గైస్, ఈ వెబ్సైట్లో మనం ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలో స్టెప్ బై స్టెప్ అయితే నేను చెప్తాను. గైస్ మీరైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి. గాయస్, ఇప్పుడైతే మనకు వచ్చేసి ఈ వెబ్సైట్లో న్యూ అప్లికేషన్ గాయస్, మనకి న్యూ వెబ్సైట్ అందుకని మనకైతే ఫ్రీగా అయితే కన్ఫామ్గా మనీ అయితే బిట్ కాయిన్స్ అయితే ఇస్తుంది. కాబట్టి మీరు ఎటువంటి ప్యాకేజెస్ అయితే బై చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్లీ ఈ వెబ్సైట్లో మనం ఫ్రీగా అయితే బిట్ కాయిన్స్ అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు. నేనైతే స్టెప్ బై స్టెప్ అయితే మీకు మొత్తం చెప్తాను. గైస్, కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే గైస్, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే అందరికంటే ముందు అయితే మన సబ్స్క్రైబర్స్కి నోటిఫికేషన్స్ అయితే వస్తుంది. గైస్, కాబట్టి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. గైస్, టెలిగ్రామ్ ఛానల్ కూడా లింక్ చేసుకోండి కన్ఫామ్గా. ఎందుకంటే లిమిటెడ్ ఆఫర్స్ అయితే ఉంటాయి. గైస్, అలాంటివి అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి డైలీ మీరు ఒకసారి విజిట్ అయితే చేయండి టెలిగ్రామ్ ఛానల్ని. ఎందుకంటే పోస్ట్ చేస్తూ ఉంటాను. అందుకని మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయితే అయిపోయింది. ఓకే గైస్, ఈ సొల్లంతా వదిలేసి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓవరాల్గా గైస్, వీడియోలోకి వెళ్తే మనకి ఏ విధంగా అయితే ఉంటుంది గైస్, ఇక్కడ చూసుకోవచ్చు. మీరు కింద లింక్ ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీ ఈమెయిల్ అయితే ఫిలప్ చేయమంటుంది. ఇక్కడ కింద కోడ్ అయితే ఉంది కదా, అది కన్ఫర్మ్గా ఉంటేనే ఈమెయిల్ అడుగుతుంది. కాబట్టి మీరు కోడ్ తీసేమాకండి. ఫిల్ ఇన్ యువర్ ఈమెయిల్ ఉంది కదా, ఈమెయిల్ అయితే ఫిలప్ అయితే చేయండి. గాయస్, ఈమెయిల్ ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ అప్ నౌ అని ఉంది కదా గాయస్, దాని మీద అయితే క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఫిల్ ది లాగిన్ పాస్వర్డ్ అడుగుతుంది. కన్ఫామ్గా అయితే పాస్వర్డ్ అయితే ఫిలప్ అయితే చేయాలి. కింద ఎంటర్ లాగిన్ పాస్వర్డ్ ఉంటుంది, అది కూడా ఫిలప్ చేయండి. సేమ్ పాస్వర్డ్ రిపీట్ చేయాలి. గైస్, మళ్ళీ చెప్తున్నాను, సేమ్ పాస్వర్డ్ అయితే రిపీట్ చేయాలి. సారీ, పాస్వర్డ్ రాంగ్ అయితే ఇచ్చాను నేను. గ్యాస్, ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అడుగుతుంది. మనం బిట్ కాయిన్ అనేది విత్డ్రా చేసుకుంటాం కదా, అప్పుడు ఈ సెక్యూరిటీ కోడ్ అయితే కన్ఫామ్గా గుర్తుంచుకోవాలి మీరు. నేను సెక్యూరిటీ కోడ్ కూడా ఇచ్చేస్తున్నాను. 2 times ఇచ్చేయాలి. గాయస్, సేమ్ రిపీట్ చేయండి. గుర్తుంచుకోండి గాయస్ సెక్యూరిటీ కోడ్, మళ్ళీ మనకైతే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ క్యారీ అవుట్ ఉంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి. గాయస్, ఇక్కడ చూసుకోవచ్చు, హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్, ప్లీజ్ లాగిన్ అంటుంది. గైస్, ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఇక్కడ లాగిన్ ఆప్షన్ అయితే కనబడట్లేదు అనుకోమాకండి. ఇక్కడ కింద చూసుకుంటే మనకి ఇక్కడ లాగిన్ ఇమీడియట్లీ అని ఉంది కదా గైస్, దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఫిల్ ఇన్ యువర్ ఈమెయిల్ అంటుంది. గైస్, మీ ఈమెయిల్ అయితే ఫిల్ చేసేయండి, మీరు ఇచ్చిన ఈమెయిల్. ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చాం కదా గైస్, లాగిన్ పాస్వర్డ్ గుర్తుంచుకోండి. కోడ్ అయితే కాదు గాయస్, పాస్వర్డ్ నేను అడిగింది. పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ లాగిన్ అకౌంట్ అయితే క్లిక్ ఇవ్వండి. గాయస్, ఇక్కడ చూసుకుంటే గాయస్, ఇప్పుడు మనకి ఓవరాల్గా 0 BTC ఉంది. పేమెంట్ ప్రూఫ్స్ అయితే కూడా ఉంది. ఎక్స్పైర్డ్ మెషిన్స్ అయితే కూడా ఉంది. ప్రాసెసింగ్ రన్నింగ్లో ఉన్నాయి. మై టీమ్స్ గాయస్, ఇక్కడ మీరు ఏమైనా రిఫరల్ చేస్తే అది ఉంటుంది. టోటల్ హ్యాష్ రేట్ ఉంటుంది. హెల్ప్ అయితే ఇక్కడ హెల్ప్ అయితే ఉంది. ఇక్కడ స్పోర్ట్స్ కార్డ్స్ అయితే ఉంది, స్క్రాచ్ కార్డు, ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే
మైనర్ మీద అయితే క్లిక్ అవ్వండి గైస్. మైనర్ మీద అయితే క్లిక్ అవ్వండి. ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ ఇవ్వండి. ఓకే మీద క్లిక్ ఇవ్వగానే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఈ వ్యూ కోల్డ్ మైనింగ్ మెషిన్ ప్లాన్ డిస్క్రిప్షన్ అవర్ కోల్డ్ మైనింగ్ మెషిన్ లైవ్, ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది మనకి. ఇదంతా మీరు పట్టించుకోమాకండి. ఇక్కడ మనకి చూసుకుంటే 0 BTC అని ఉంది కదా గైస్, దీని మీద అయితే క్లిక్ ఇవ్వండి. ఇది ఫ్రీ మనకి సైన్అప్కి. ఇక్కడ చూసుకోవచ్చు 0 BTC మీద క్లిక్ ఇవ్వగానే ఇక్కడ బై నౌ అని ఉంది కదా గైస్, ఇది ఫ్రీ గైస్. బై నౌ మీద అయితే క్లిక్ ఇవ్వండి. మీకు ఎలాంటి అమౌంట్ అయితే అడగదు. బై నౌ మీద క్లిక్ ఇవ్వండి. బై నౌ మీద అయితే క్లిక్ ఇచ్చాను. హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ ప్లీజ్ లాగిన్ అంటుంది. అవసరం లేదు, హోమ్లోకి అయితే వచ్చేయండి. ఇక్కడ హోమ్లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ చూసుకుంటే మనకి 0 BTC అయితే ఉంది. BTC అయితే ఇప్పుడైతే లేదు కాబట్టి ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. వ్యాలెట్ మీద అయితే క్లిక్ ఇవ్వండి. సారీ గ్యాస్, మైనర్ మీద అయితే క్లిక్ ఇవ్వండి. మైనర్ మీద క్లిక్ ఇచ్చేస్తే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ జనరేట్ ప్రాఫిట్ ఎవ్రీ అవర్ గైస్. మనకి ఎవ్రీ అవర్కి ప్రాఫిట్ అయితే జనరేట్ అవుతుంది. మనకి వెంటనే అయితే రాదు. ఇక్కడ చూసుకుంటే మన గిఫ్ట్ $1090 న్యూ యూజర్. ఇక్కడ చూసుకుంటే మనకి మనం ఇందాక వెళ్ళి బై చేసాం కదా ఫ్రీగా, అదైతే ఇక్కడ గిఫ్ట్ మనకి ఇక్కడ చూపిస్తుంది. మనకి ఎవ్రీ అవర్కి మనకి అమౌంట్ అనేది ఇక్కడ ఎంత మైనింగ్ అయిందో ఇక్కడ మనకి హోమ్లో చూసుకుంటే మీరు ఇక్కడ చూపిస్తుంది. మనకి ఈ విధంగా 00 ఉంది కదా గైస్, అది మనకి ఎవరి అవర్లకి చూపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి టీమ్ అని ఉంది కదా, టీమ్ మీద క్లిక్ ఇచ్చేస్తే ఇక్కడ మీ రిఫరల్ లింక్ ఉంటుంది గైస్. ఇక్కడ మీ రిఫరల్ లింక్ అయితే ఉంటుంది. కాపీ చేసి మీ ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ మీ ఇష్టం గైస్, అది రిఫర్ చేసుకుంటే చేయండి, లేకపోతే లేదు. రిఫర్ చేయకపోయినా మనకి వచ్చి నష్టం అయితే ఏం లేదు. మైనింగ్ అయితే అవుతూ ఉంటుంది గైస్. ఇక్కడ షాప్ మీద క్లిక్ ఇచ్చేస్తే మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ గిఫ్ట్ 0 BTC అయితే ఆల్రెడీ మనం తీసుకున్నాం, ఇంక మళ్ళీ రాదు ఇది. ఇక్కడ చూసుకుంటే 40 days ప్రాఫిట్ $2,500 అంట. ఇక్కడ బై 0.0270 BTC అని అడుగుతుంది గైస్. మనకు అవసరం లేదు, ఇదంతా మీరు పట్టించుకోమాకండి. ఒకవేళ మీకు కావాలనుకుంటే తీసుకోండి, అవసరం లేదు. నాకు తెలిసినంత వరకు మనకైతే అసలు అవసరం లేదు. ఇక్కడ మైనర్ మీద క్లిక్ ఇస్తే ఆటోమేటిక్ మైనింగ్ అయితే అవుతుంది. వ్యాలెట్లోకి వెళ్ళామనుకో ఇక్కడ మనకి మీ డిపాజిటింగ్ అడ్రస్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. యువర్ బిట్కాయిన్ డిపాజిటింగ్ అడ్రస్ అడుగుతుంది. డిపాజిట్ చేయండి, లేదా అది అవసరం లేదు మనకి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి విత్డ్రా చేయాలంటే ఇక్కడ టేక్అవుట్ ఉంది కదా, టేక్అవుట్ మీద క్లిక్ ఇచ్చేయండి. ఇక్కడ యువర్ బిట్కాయిన్ అడ్రస్, వ్యాలెట్ అడ్రస్ ఇచ్చేయండి. మీ మైనింగ్ ఎంత ఉందో మినిమం 0. ఎంత ఉండాలి చూడండి ఒకసారి. ఇక్కడ మీ అమౌంట్ ఇచ్చేయండి. సెక్యూరిటీ కోడ్ అన్నాను కదా గాయస్ ఇందాక, ఆ సెక్యూరిటీ కోడ్ ఇక్కడ ఇచ్చేయండి. గుర్తుంచుకోండి, ఇచ్చింది మళ్ళీ చెప్తున్నాను. ఆ సెక్యూరిటీ కోడ్ ఇక్కడికి ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అడగంగా ఉంది కదా గాయస్, దీని మీద క్లిక్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మనకి వితిన్ 24 hours మన అమౌంట్ అనేది మన వ్యాలెట్లోకి జనరేట్ అయితే అయిపోతుంది. క్యాన్ బేస్ కానీ మన క్యాన్ స్విచ్ కుబేర్ కానీ ఈ రెండు అయితే వాడండి గాయస్. ఓకే గాయస్, ఈ వీడియో అయితే నేను పూర్తిగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో అర్థం కాకపోతే మళ్ళీ చూసి అర్థం చేసుకోండి గాయస్. స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా చెప్పాను. అమౌంట్ అయితే ఎవ్రీ అవర్లీ మనకి అమౌంట్ అనేది మన వ్యాలెట్లోకి, ఇక్కడ వ్యాలెట్ హోమ్లోకి వెళ్ళండి. హోమ్లోకి వెళ్తే హోమ్లో ఉంటుంది గాయస్. అక్కడ నుంచి మీరు ఆటోమేటిక్గా అమౌంట్ అనేది విత్డ్రా అయితే చేసుకోవచ్చు గాయస్. ఈ వీడియో అయితే నేను పూర్తిగా మీకు నచ్చింది అనుకుంటున్నాను గాయస్. నచ్చితే కింద చిన్న లైక్ ఇచ్చేయండి గాయస్. అదేవిధంగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి గాయస్. ఓకే గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.